నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక స్థాయికి చేరాలన్న తపనతో కృషితో పట్టుదలతో ఎదిగిన యువకుడు బుర్రా శివసాయి వీరబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన శివసాయి చిన్ననాటి నుంచే విజయం సాధించాలని తపనతోని ముందుకెళ్లాడు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన సాయి ఆ తర్వాత ప్రైవేటు కళాశాలలో ఉన్నత విద్యను కొనసాగించాడు. అయితే విద్యతో పాటు తనకు ప్రత్యేక ఆసక్తి ఉన్నది. శారీరక దృఢత్వం. అదే తపనతోని జిమ్ లో చేరాడు. 2024లో ఢిల్లీలో జరిగిన పోటీలో మొదటి స్థానం సాధించిన శివసాయి ఆ తర్వాత 2025 అక్టోబర్ 9న కర్ణాటక రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాలు సాధించి ప్రతిభను చాటాడు. అంతేకాదు శివసాయి శిక్షణలో ఉన్న అనేక మంది యువకులు కూడా వివిధ స్థాయిలో పోటీల్లో విజేతలుగా నిలుస్తున్నారు. నా పేరు బి శివసాయి వీరబాబు. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద మక్కువతోటి మా నాన్నగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను స్పోర్ట్స్ లోకి రావడం అనేది జరిగింది. ఎందుకు నాకు ఈ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ మా నాన్నగారిని చూసేవాడిని. మేము మా నాన్నగారు బాడీ బిల్డింగ్ అది చేసేవారు. అయితే మేము చూసి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే బాడీ బిల్డర్ అయినా అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. అలాగే నేను స్పోర్ట్స్ మీద అలా ఎక్కువ చిన్నప్పటి నుంచి మక్కువగా పెంచుకున్నాను. నేను 2018లో నేను ఈ స్పోర్ట్స్ లోకి అనేది రావడం జరిగింది. 2016, 17 స్టార్ట్ చేసి 2018 నుంచి ప్రాపర్ గా నేను ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకున్నాను. మా నాన్నగారు నాకు శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. మా నాన్నగారు ద్వారానే నేను ఈ జిమ్ లోకి వచ్చాను. ఈ ఫీల్డ్ అంటే కూడా నాకు మా నాన్నగారి ద్వారానే ఇంట్రెస్ట్ పుట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్నగారు రైస్ మిల్ లో ఆపరేటర్ గా పనిచేస్తూ జిమ్ లో పార్టిసిపేట్ చేసి అలా జిమ్ నేర్చుకుని ప్రతి చిన్న కాంపిటీషన్ నుంచి అలా నేషనల్ లో స్టేట్ అలా అక్కడ వరకు వెళ్ళారు. ఇంటర్నేషనల్ ఆడాలనేది మా నాన్నగారి కోరిక. మా నాన్నగారి కోరిక నేను ఎలాగైనా తీర్చాలని చెప్పేసి నేను ఇంటర్నేషనల్ కి వెళ్ళాలని అనుకుని ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది నా ద్వారా మా నాన్నగారికి అలా నెరవేర్చాలని నేను ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది జరిగింది. చాలా మంది చదువు అంటారు. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారు చాలా స్పోర్ట్స్ ఆడారండి. కానీ చదువు లేకపోవడం వల్ల గవర్నమెంట్ జాబ్ అనేది ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు నేను బీటెక్ ఇంజనీరింగ్ చేశానండి. నేను ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నాను. కంపల్సరీ నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను. కంపల్సరీ కొడతాను. నేను మా నాన్నగారి కళ కూడా నేను నెరవేర్చాను. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ బాడీ బిల్డింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకున్నానండి. బాడీ బిల్డింగ్ నేర్చుకున్నాను. తర్వాత బాడీ బిల్డింగ్ లో దాదాపు రాష్ట్ర స్థాయి వరకు పార్టిసిపేట్ చేశాను. తర్వాత కొంచెం మంది గైడ్ చేస్తే పవర్ లిఫ్టింగ్ లోకి రావడం అనేది జరిగింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నేను 10 స్టేట్లు ఆడాను. దాదాపు ఒక 4 నేషనల్స్ వరకు ఆడాను. ఒక ఇంటర్నేషనల్ ఆడాను. 2022లో నాది ఫస్ట్ నేషనల్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో జరిగింది. అందులో నేను ప్లేస్ అనేది సాధించలేదు. కానీ మా నాన్నగారు నన్ను నిరుత్సాహపరచకుండా నన్ను ఇంకా ఎంకరేజ్ చేశారు. నేను 2023 ఢిల్లీలో జరిగిన SBKF వారు కండక్ట్ చేసిన దాంట్లో నేను ప్రథమ స్థానం సాధించి ఇంటర్నేషనల్ కి అర్హత పొందాను. ఆగస్టులో 2023లో జరిగింది. అందులో మన ఇండియన్ రిప్రజెంట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే మన జగ్గంపేట గ్రామం నుంచి కాకినాడ జిల్లా నుంచి నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసి మన జగ్గంపేటకి చాలా గర్వకారణం అయ్యేలాగా నేను ప్రథమ స్థానం సాధించాను. నా పేరు బుర్రా కన్నారు. నేను ఈ జగ్గంపేట జిమ్ శ్రీ హనుమాన్ పవర్ జిమ్ వచ్చండి. నేను ఎంతో మంది క్రీడాకారుల్ని చాలా మంది చూశాను. చాలా దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం గట్రా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను కూడా ఒక జిమ్ స్థాపించి నేను కూడా కొంతమంది కాంపిటేటర్లు తయారు చేసి మన ఈ జగ్గంపేటకి క్రీడాకారులు తయారు చేసి పథకాలు తీసుకురావాలని చెప్పేసి ఆంక్షతో నేను ఈ జిమ్ పెట్ట ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎంతో మంది నేర్చుకోరు. అందులోనూ కూడా మా అబ్బాయి కూడా బుర్రా శివసాయి వీరబాబు కూడా చేసేటంటే వాళ్ళు కూడా పథకాలు సాధించారు. వీళ్ళందరూ నా స్టూడెంట్ చాలా మంది పథకాలు సాధించారు ఈ జగ్గంపేటకి. నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను పెట్టినందుకు జిమ్ పెట్టినందుకే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే అది బతకడానికే కాకుండా ఇతరుల బతుకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇది దీనివల్ల సర్టిఫికేట్ వల్ల స్పోర్ట్స్ కోటాలో జాబ్లు గట్రా వచ్చే అవకాశం ఉంటాయని చెప్పి ఆ నేపథ్యంలో పెట్టడం జరిగిందండి. ఇక్కడ నాకు చాలా మంది పెద్దలందరూ సహకరించి నాకు ఈ జిమ్ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను.